ఇప్పుడు నేను రాష్ట్ర అధ్యక్షుడిని అయిన తర్వాత మనము అధికారం రావాలి. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వము పేదోళ్ళు రాజ్యరామాన్ని పెడుతున్నది. మొత్తం వాళ్ళ బతుకులు నాశనం చేసింది. వాళ్ళ ఇచ్చిన హామీలు అవి నెరవేర్చలే. ఈ ఇబ్బంది పడుతున్న క్రమంలో మనము ఏసీ రూమ్లో కూర్చొని తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేసి పేపర్లా రావడానికి, టీవీలకు రావడానికి, అలచల్ చేయడానికి కాదు. అసలు నిజంగా స్వయంగా ప్రజలను కలిస్తే ఆ బాధ్యత తెలిసాయి. ప్లస్ ఒక ప్రణాళిక మనకు తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెస్ట్ తీసుకోవడం కాదు. కేంద్ర పార్టీ, కేంద్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం నాకు ఒక నమ్మకం, విశ్వాసంతో ఒక రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు అప్పయిపోయింది. రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు అప్పయిపోయిన మన జేపీ నడ్డా గారు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలి, ప్రజల కోసం, కార్యకర్తల కోసం నీకు బాధ్యతలు అప్పచెప్తున్నాం, నువ్వు ఫ్రీగా తిరగాలి, ఏం చేస్తావో మాకు తెలియదని చెప్పి అన్నారు. అటువంటిప్పుడు నేను మామూలు వ్యక్తిని సార్, నాతో కాదు సార్ అని చెప్పాను. అప్పుడు అమిత్ షా గారు చెప్పారు, నువ్వు కరీంనగర్లో ఫైట్ చేసినావు చూసినావా, చిన్న చిన్న ఫైట్ చేసినావు చూసినావా, ఆ ఫైట్ హైదరాబాద్లో చేయి, ఆ ఫైట్ తెలంగాణ మొత్తం చేయి, అంతకంటే కొద్ది నాకు మనం పౌరులకు వస్తాం, పేదలకు న్యాయం చేస్తాం, మనం డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి, మనం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు అని చెప్పి చెప్పిన తర్వాత నేను అనేక ఉద్యమాలు చేసినాం. పాదయాత్ర చేయడం ద్వారా ఆ ప్రాంతంలో క్యాడర్ పెరుగుతుంది, ప్రజలతో మమేకమే తిరగడం ద్వారా ప్రజా సమస్యలు వినటుంటుంది. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఒక భరోసా కల్పించడానికి అవకాశం ఉంటుంది. కేంద్రం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది, అన్ని కేసీఆర్ పథకాలను చిత్రీకరిస్తున్నాయి కాబట్టి వాటిని కూడా నరేంద్ర మోడీ గారి పథకాలను కూడా వివరించేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఒక భరోసా కూడా కల్పించేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో ఈ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో దాదాపు 150 రోజుల పాటు 1600 కిలోమీటర్లు ఎండలో, వర్షాకాలంలో, చలికాలం కూడా యాత్ర చేసినాం. ఆ యాత్ర ఎట్లయిందో మీకు తెలుసు. కానీ ఈ యాత్ర చేయడం ద్వారా ప్రజల్లో కూడా విశ్వాసం, నమ్మకం ఏర్పడ్డది. భారతీయ జనతా పార్టీ మా కోసం కొట్లాడుతున్నది, ప్రజలంతా ఎదురుస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని రాష్ట్ర రంపాట పెడుతున్నది, దీనికి వ్యతిరేకంగా వచ్చే పార్టీ ఏది, మమ్మల్ని ఆదుకునే పార్టీ ఏదని ప్రజలు ఆలోచిస్తున్న తరుణంలో ఇలా భారతీయ జనతా పార్టీ మీద ప్రజా సంగ్రామత చేయడం ద్వారా విశ్వాసం, నమ్మకం ప్రజలకు ఏర్పడ్డది. అందుకే బీజేపీ అని చెప్పి ప్రజలు మా వైపు వచ్చారు. అందుకే దుబ్బాక ఎలక్షన్స్ కానీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, హుజాబాద్ ఎలక్షన్స్ కానీ, మునుగోడు తక్కువతో ఓడిపోవడం కానీ, దాంతోపాటు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కానీ, ఇలా వరంగల్ కార్పొరేషన్ కానీ, కరీంనగర్ కార్పొరేషన్ కానీ, నిజామాబాద్, ఇట్లా అనేక సందర్భాల్లో ప్రజలు మాకు మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు, మాకు అండగా ఉండే ప్రయత్నం చేశారు. కానీ సంజయ్ గారు నిజంగానే పార్టీ కోసం చేసిన ఒక మార్క్ అయితే ఈరోజు కూడా చాలామంది లీడర్స్లో కానీ ప్రతిపక్ష పార్టీలు కూడా మిమ్మల్ని చాలాసార్లు పొగుడుతూ ఉంటాయి. అంటే బండి సంజయ్ గారు ఇప్పుడు ఈ ఆన్సర్ మాత్రం మీ గురించి చాలా విధాలుగా బయట మాట్లాడుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రశ్నకి సమాధానం సూటిగా చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడుగుతున్న ప్రశ్న ఇది. పార్టీ కోసం కార్పొరేటర్ నుంచి ఉన్న మీకు పార్లమెంట్ స్థానాలను అయితే కల్పించింది, మీరు గెలిచి చూపించారు. పార్టీకి 4 స్థానాల్లో మీ హయాంలో పార్లమెంట్లు గెలిచారు. ఒక పక్క పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి ఎన్నో రకాల పాదయాత్ర 28 అర్థమైపోయింది. నా ఉద్దేశం ఏంటంటే పార్టీ కోసం అన్ని పాదయాత్రలు చేశారు, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డారు. ఇంకో 3 నెలలు అయితే ఎలక్షన్స్ అయిపోతాయి. బండి సంజయ్ గారు ఉంటే ఖచ్చితంగా ఎక్కువ స్థానాలు వస్తాయని తెలిసినప్పటికీ కూడా ఎందుకు పార్టీ మిమ్మల్ని ప్రెసిడెంట్ పదవిలో నుంచి తప్పించింది అని సూటిగా మీరు సమాధానం చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? ఆ సమాధానం తెలియకనే పిచ్చోనే పోయి తిరుగుతున్నాం. మొత్తం ఇవంతా స్ట్రెస్, ఈ ఒత్తిడి అంతా బాగా అవుతుంది సమాధానం చెప్పకనే. కానీ అధిష్టానం ఒక మంచి ఆలోచనతో నిర్ణయించుకుంటుంది ఏ పార్టీ అయినా కూడా. మా పార్టీ అయితే అధిష్టానం పిలిచి నేను అధ్యక్షుడిగా మారుస్తున్నాం అంటే ఇంకో మాట మాట్లాడకుండా, కారణాలు అడగకుండా అధిష్టానం ఏదైతే నిర్ణయించుకుంటుందో దానికి శిరస వహించి నేను తప్పుకోవడం జరిగింది. కాబట్టి కారణం ఏదైనా ఉండొచ్చు, అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నది, దాని మీద మనం తప్పులు వెతికే ప్రయత్నం చేస్తే అది పార్టీ ధిక్కరణ అవుతుంది. కాబట్టి పార్టీ ఒక నిర్ణయించుకున్నది, అది మీరు మన జేపీ నడ్డా గారిను వారిని అడిగితే వారు ఖచ్చితంగా సంజయ్ గారు అది మీ మంచితనం అలా ఒప్పుకోవటం. కానీ మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఎన్నోసార్లు జైలుకి వెళ్ళారు, ఎన్నోసార్లు అడ్డంగా నిలబడి పోరాడారు, ఎన్నోసార్లు ఇప్పటికి కూడా కేసులు తప్పియకుండా ఇప్పటికీ ఆ కేసులు బెయిల్ మీద తిరుగుతూనే ఉన్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అలాంటి కార్యకర్తలు మీ పైన ఎన్నో ఆశలతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కార్యకర్తలకి మీరు ఇచ్చే భరోసా, వాళ్ళు ఎంతో అండగా చూసుకున్నారు మిమ్మల్ని, అన్న అని అంటారు ప్రతిసారి కూడా.
అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు అసలు ఇప్పుడు ఆ కార్యకర్తల పరిస్థితి ఏంటి? మహేందర్ భాయ్ సాబ్ మీరు అన్నది వాస్తవం. ఎందుకంటే కార్యకర్తలు చాలా ఇబ్బంది పడేది వాస్తవం. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాళ్ళకి మాకు ఇబ్బందులు కొత్త కాదు. మేము ఇన్ని రోజులు గెలిచి అధికారం రావాలని కోరుకోరు. మేము ఓడిపోయి తగాంచిపోయి కొట్లాడి అధికారం రావాలనుకుంటున్నాం. మేము అధికారం మా కోసం కాదు, ప్రజల కోసం. ప్లస్ మా కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని చెప్పి చాలామంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు కూడా చాలామంది భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారి ఈ ఆంధ్రప్రదేశ్లో అధికారం రావాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా అరే ఒక్కసారి అధికారం రావాలి అని చెప్పి ఈ అధికారం వచ్చేటువంటి ఆ పరిస్థితిని కళ్ళారా చూడని చెప్పి చాలామంది ఎదురు చూశారు. కొంతమంది త్యాగం చేశారు, నక్సలైట్స్ చనిపోయారు, కొంతమంది అనారోగ్యంతో చనిపోయారు, కొంతమంది ఇప్పటికీ బెడ్సికై చూస్తున్నారు. నేను పాదయాత్ర చేస్తుంటే బైసాబ్ నేను 40 years నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నా, ఈసారి పవర్లోకి వస్తాం. బైసాబ్ నేను 60 years పనిచేస్తున్నా, నేను పార్టీ కోసం పనిచేస్తున్నా, అధికారంలోకి వస్తాం, ఇట్లా చెప్తా ఉన్నారు.